పూణేలో ఫేమస్ అయిన పర్వల్ అండ్ ఆలూ కర్రీని అయితే ట్రై చేస్తున్నాను. ఇప్పుడు చూపిస్తున్న ఐటమ్స్ అయితే మిక్సీ పట్టుకునేసాను. దాని తర్వాత మనకి తిరగబాతకి కావాల్సిన ఐటమ్స్ అన్ని కట్ చేసి పెట్టుకునేసాను. టమోటా, ఎర్రగడ్డ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకునేసాను. ఆ తర్వాత మనం పర్వల్ని అయితే పైన తోలుని అయితే తీసేయాలి. హార్డ్గా అయితే ఉంటుంది. అలాగే ఆలూని కూడా తోలు తీసేసి వీడియోలో చూపిస్తున్నట్టయితే కట్ చేసుకోండి. మన ఇష్టం ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని పర్వల్ అండ్ ఆలూని అయితే ఒకేసారి వేసుకొని ఫ్రై చేసుకునేయాలి. ఫ్రై చేసేటప్పుడు ఉప్పు మరియు పసుపు వేసామంటే కొంచెం త్వరగా కుక్ అయిపోతుంది. అది ఫ్రై అయిన తర్వాత సపరేట్గా ఒక ప్లేట్లో అయితే తీసుకునేయండి. ఇప్పుడు తిరగబాతుకి అయితే ఆయిల్ పోసి మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా, ఎర్రగడ్డ అయితే ఒకేసారి వేయండి. త్వరగా కుక్ అవ్వడానికి పసుపు మరియు ఉప్పుని అయితే వేసి ఒక 10 to 15 minutes తర్వాత మనం మిక్సీ వేసి పెట్టుకున్న పేస్ట్ని వేసేయాలి. ఆ తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్న పర్వల్ అండ్ ఆలూని అయితే వేసేసి ఒక 10 minutes తర్వాత మిరప్పొడి, గరం మసాలా, అలానే టేస్ట్ తగ్గట్టు ఉప్పుని అయితే వేసుకొని ఒక 10 to 15 minutes కసూరి మేతిని అయితే వేసేసారంటే మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది.